మనం మన సమన్వయ వ్యవస్థలో ముఖ్యంగా నాడీ వ్యవస్థ శరీరంలో సమన్వయం అనేది రసాయనికమైనటువంటి సమన్వయం నియంత్రణ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే నాడీ వ్యవస్థ అనేది మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఏంటి సమన్వయాన్ని తీసుకురావటానికి. ఇంతకుముందు గ్యాలన్ చేసినటువంటి ప్రయోగాల్లో తెలుసుకున్నది వివిధ రకాల నాడులు ఉన్నాయి. జ్ఞాన నాడులు, క్రియా నాడులు అనేవి ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే ఈ నాడులు దేనితో నిర్మితమై ఉంటాయి, వాటి నిర్మాణం ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందో చూద్దాం. నాడులు నాడీ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ నాడీ కణాలను మనం నాడీ కణం లేదా న్యూరాన్ అని చెప్తాం. న్యూరాన్లు మనం మానవ శరీరంలో, మానవ దేహంలో సుమారు 10 బిలియన్ల న్యూరాన్లు అనేవి ఉంటాయి. అంటే మన నాడీ వ్యవస్థలో సుమారుగా 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. ఈ నాడీ కణం ఎలా ఉంటుంది? సాధారణంగా కణాలన్నీ గుండ్రంగా లేదంటే సర్పిలాకారంగా, వృత్తాలుగా కానీ లేదా పాలిగోనల్గా కానీ ఈ రకాలుగా ఉంటాయి. కానీ ఈ నాడీ కణం ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. నాడీ కణాలు పొడవైన కణాలు, పోగుల్లాగా, దారాల్లాగా పొడవుగా ఉంటాయి, వ్యాపించి ఉంటాయి. శరీరంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి చాలా పొడవుగా ఉంటాయి. ఏనుగు యొక్క శరీరంలో చూసినట్లయితే పొడవైన నాడీ కణాలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ నాడీ కణం యొక్క నిర్మాణం, నాడీ కణంలో ఉన్న వివిధ భాగాల గురించి మనం తెలుసుకుంటే, ఈ నాడీ కణం ఏ విధంగా సమాచారాన్ని, ప్రచోదనాలను ప్రసరించే విధంగా చేస్తుంది, సమాచారం నాడీ కణాల ద్వారా ఏ విధంగా ప్రయాణిస్తుందో మనకి అవగతం అవుతుంది. నాడీ కణం యొక్క నిర్మాణాన్ని ముందుగా మనం చూద్దాం. ఈ నాడీ కణం యొక్క పటం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక భాగం కనబడతా ఉంది మనకి. ఇక్కడ వెడల్పైనటువంటి ఒక భాగం, దీనికి తోక వంటి మరొక భాగం, ఈ రెండు భాగాలుగా మనం నాడీ కణాన్ని గుర్తించవచ్చు. ఈ పైన ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని కణదేహం అని చెప్తాం. కణదేహం క్రియాత్మకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, కణానికి సంబంధించినటువంటి వివిధ జీవక్రియలన్నీ కూడా కణదేహంలో జరుగుతూ ఉన్నాయి. కణదేహానికి మధ్యలో మనం కేంద్రకాన్ని గమనించవచ్చు. అంటే వివిధ రకాల జీవక్రియలు, చర్యలు కూడా ఈ కణదేహంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కణదేహం లోపల కణద్రవ పదార్థం ఉంది, అందులో కొన్ని గుళికలు ఉన్నాయి, కణికలు, నిస్సెల్ కణికలు, నిస్సెల్ గ్రాన్యువల్స్, నిస్సెల్ కణికలు అనేవి ఇందులో ఉన్నాయి. మధ్యలో కేంద్రకం ఉంది. మరి ఈ కణదేహం ఏదైతే ఉందో, ఈ కణదేహం అన్ని వైపుల నుంచి శాఖలుగా విస్తరించి ఉంది. ఏ రకంగా? కొన్ని శాఖలుగా, కొన్ని బ్రాంచెస్ లాగా విస్తరణలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొన్ని పోగుల్లాగా బయటకు వచ్చినాయి. ఈ చుట్టూ ఉన్నటువంటి కొరసగా ఉండేటటువంటి ఈ తంతులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని చెప్తా ఉన్నాం? డెండ్రైట్లు అని చెప్తా ఉన్నాం. కురుచగా ఉన్నటువంటివి, షార్ట్, ఈ తంతులని మనం డెండ్రైట్లు అని చెప్తున్నాం. పొడవుగా ఒక తంతి ఇక్కడ నుండి ఈ విధంగా పొడవుగా కిందకి రావడం జరిగింది. దీన్ని మనం తంత్రికాక్షము లేదా యాక్సాన్ అని చెప్తాము. యాక్సాన్ అంటే ఒక న్యూరాన్లో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి కణదేహం, ఒకటి యాక్సాన్, తంత్రికాక్షం. ఇంగ్లీష్లో దీన్ని సెల్ బాడీ, దీన్ని యాక్సాన్, దీన్ని సైటాన్, దీన్ని యాక్సాన్ అంటారు. ఇది సైటాన్, ఇది యాక్సాన్, రెండు కలిపి న్యూరాన్. అలాగే ఇక్కడ తెలుగులో నాడీ కణం, ఇది కణదేహం, ఇది తంత్రికాక్షం. ఈ కణదేహం ఏదైతే ఉందో ఈ కణదేహాలన్నీ కూడా సాధారణంగా ఎక్కడ ఉంటాయంటే మెదడు, వెన్నుపాము, వీటిల్లో ఉండేటటువంటి కణదేహం అక్కడ ప్రారంభమయ్యి అక్కడి నుండి పృష్ఠ, ఉదర నాడీ సందులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రారంభమయ్యి అక్కడి నుంచి శరీరంలో వివిధ భాగాలకు ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అంటే ఇవి మెదడు లేదా వెన్నుపాము ఇక్కడ ప్రారంభం అవుతాయి. ఇక్కడ ఉండేటటువంటి నాడీ సందుల్లో పృష్ఠ, ఉదర నాడీ సందులు అక్కడి నుంచి ప్రారంభమై కిందకు వచ్చేటటువంటి ఈ తంత్రికాక్షం ఏదైతే ఉందో ఇది శరీరంలో వివిధ కణజాలాలకు వ్యాపిస్తూ ఉంటుంది, పొడవుగా పోతూ ఉంటుంది. ఈ తంత్రికాక్షం చూసినట్లయితే ఇందులో ఏమేమి భాగాలు ఉన్నాయి? దీంట్లో ఒక స్వాన్ కణం అనేదాన్ని మనం గమనిస్తాం. ఈ తంత్రికాక్షం అనేది కొవ్వులతో కూడినటువంటి ఒక పొరతో కప్పబడి ఉంది. క్రొవ్వుతో కూడుకున్నటువంటి ఒక పొర మైలిన్ తొడుగు అంటారు దీన్ని. ఈ మైలిన్ తొడుగు తంత్రికాక్షాన్ని మిగిలిన తంత్రికాక్షాల నుండి వేరు చేస్తూ ఉంది. అయితే ఈ తంత్రికాక్షం పొడవు అనేది వివిధ కణాల్లో వివిధ భాగాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అలాగే వీటిని విడివిడిగా గుర్తించడం కూడా కష్టం. ఈ మైలిన్ తొడుగు ఉన్నటువంటి తంత్రికాక్షాలు అయితే మనం విడిగా గుర్తించవచ్చు, ఎందుకంటే ఈ మైలిన్ తొడుగు తంత్రికాక్షాలను వేరు చేస్తూ ఉంది. మరి మైలిన్ తొడుగు లేనటువంటి తంత్రికాక్షాలను గుర్తించడం కష్టం.
ఇవన్నీ కూడా వివిధ రకాల తంతులన్నీ కూడా కలిసి ఒక కట్ట కింద ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ తంత్రికాక్షంలో మనకి అక్కడక్కడ కొద్దిగా ఖాళీలు గ్యాప్లు కనబడతా ఉన్నాయి. ఈ మైలిన్ తొడుగు, ఈ మైలిన్ తొడుగు ఎక్కడైతే గ్యాప్లు ఇచ్చి కొద్దిగా ఖాళీ వదులుతూ ఉంది, ఈ ప్రదేశాన్ని మనం రణవీర్ కణుపు అని చెప్తాం. ఇవి నోడ్స్ ఆఫ్ రాన్వియర్ లేదా రాన్వియర్ కణుపులు అని మనం చెప్తాం. ఈ పైన ఉండేది మైలిన్ తొడుగు. ఇక చివరగా వచ్చేటప్పటికి ఈ తంత్రికాక్షం అనేది ఇలా విడిపోతుంది శాఖల కింద. దీన్ని మనం తంత్రికాక్ష ధ్రువం, నెర్వ్ టెర్మినల్స్ అని చెప్తాం. టెర్మినల్స్ అంటే ఇక్కడతో ఇవి అంతమైపోతున్నాయి. అంతమైపోయి ఏమవుతాయి, తిరిగి ఇంకొక నాడీ కణం ఇక్కడ అనుసంధానించబడుతుంది. ఈ రకంగా ఒక నాడీ కణంతో ఇంకొక నాడీ కణం, ఒక నాడీ కణంతో ఇంకొక నాడీ కణం, అక్కడ సంధి ఉంటుంది. ఈ సంధి ద్వారా సమాచారం అనేది రవాణా అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తంత్రికాక్ష ధ్రువం ఏదైతే ఉందో ఇక్కడ తిరిగి వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లు కానీ వేరొక నాడీ కణం యొక్క తంత్రికాక్షం కానీ తిరిగి ఇక్కడ దీనికి అనుసంధానం చేయబడుతుంది. ఇవి రెండు భౌతికంగా కలవకపోయినప్పటికీ మధ్యలో కొద్ది ఖాళీ కూడా ఉంటుంది, కానీ రెండు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ రసాయనికంగా కానీ లేదా విద్యుత్ ప్రచోదనాల కింద కానీ ఈ సమాచారం అనేది ఈ నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి చేరవేయబడి ఈ విధంగా ఈ సమాచార ప్రసరణ అనేది నాడీ వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది. ప్రచోదన ప్రతిస్పందన మార్గాలు. ఇదివరకు ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. గాలం జరిపిన ప్రయోగంలో ఈ నాడీ ప్రచోదనాలు అనేవి ఏ విధంగా నాడుల ద్వారా ప్రయాణిస్తున్నాయి, నాడుల్లో రకాలు ఏమిటని అతను గమనించడం జరిగింది. అంటే ఒకే విధమైన నాడుల ద్వారా ఈ ప్రచోదన ప్రతిస్పందన అనేది జరగదన్న విషయాన్ని గ్రహించడం జరిగింది. ఇక్కడ మన యొక్క కేంద్ర నియంత్రణ వ్యవస్థ అయినటువంటి మెదడు లేదా వెన్నుపాము, దీనికి ఏ విధంగా ఈ ప్రచోదనాలు చేరుతున్నాయి, అక్కడి నుండి ప్రచోదనాలు ఏ విధంగా వివిధ భాగాలకు చేరుతూ ఉన్నాయి. మన శరీరంలోని వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించినటువంటి సమాచారం ఇక్కడ విద్యుత్ ప్రచోదనాల రూపంలో, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ విద్యుత్ ప్రచోదనాల రూపంలో అభివాహి నాడుల ద్వారా మన కేంద్ర నియంత్రణ వ్యవస్థ అయిన మెదడు లేదా వెన్నుపాముకి చేరుతాయి. ఈ అభివాహి నాడులను ఎఫరెంట్ న్యూరాన్స్ లేదా సెన్సరీ న్యూరాన్స్ లేదా జ్ఞాన నాడులు అని కూడా చెప్తాం. ఇవి ఈ సమాచారాన్ని ఈ విధంగా మెదడుకి తీసుకొని పోతూ ఉన్నాయి. మెదడు నుంచి వచ్చేటటువంటి సమాచారం, ఈ ప్రచోదనాలన్నీ కూడా అపవాహి నాడులు లేదా ఎఫరెంట్ న్యూరాన్స్, వీటి ద్వారా, ఈ అపవాహి నాడుల ద్వారా ఈ సమాచారం అవయవాలకు చేరుతుంది. ఇక మూడవ రకం, ఒకటి అభివాహి, రెండు అపవాహి, మూడవది సహసంబంధ నాడులు. ఇవి రెండు కూడా ఈ అభివాహి నాడులు అపవాహి నాడులకి అనుసంధానంగా పనిచేసేటటువంటి నాడులను సహసంబంధ నాడులు అంటారు. ఇవి మూడు కూడా మన శరీరంలో ఉండేటటువంటి ముఖ్యమైన మూడు రకాల నాడులు: అభివాహి నాడులు, అపవాహి నాడులు, సహసంబంధ నాడులు. ప్రతీకార చర్య, రిఫ్లెక్స్ యాక్షన్. ప్రతీకార చర్యలు ఏమిటి? ప్రతీకార చర్యలు అంటే మనం ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడం కాదు. ఇవి మన శరీరంలో అసంకల్పితంగా లేదా మన నియంత్రణ లేకుండా జరిగేటటువంటి చర్యలను, మనం చూపించేటటువంటి వేగవంతమైన ప్రతిస్పందనను, అంటే మన నియంత్రణ లేకుండా వచ్చేటటువంటి వేగవంతమైన ప్రతిస్పందనను మనం ప్రతీకార చర్య అని చెప్తూ ఉంటాం, రిఫ్లెక్స్ యాక్షన్స్. ఈ అంశం పాఠ్యాంశం ముందులో మనం చర్చించుకున్నాం. ప్రచోదనాలకు ప్రతిస్పందనలు ఉంటాయి. మన చుట్టూ ఉండే జరిగేటటువంటి మార్పులు, స్టిమ్యులస్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా మన శరీరం స్పందిస్తూ ఉంది. అయితే ఈ స్పందనలో కొన్ని నియంత్రణతో జరుగుతూ ఉన్నాయి, కొన్ని అసంకల్పితంగా మన నియంత్రణలో లేకుండా జరుగుతూ ఉన్నాయి.